హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం మెథడ్ హైడింగ్ మరియు మెథడ్ ఓవర్ రైడింగ్ మీద ఎగ్జాంపుల్స్ రాద్దాం. మెథడ్ హైడింగ్ రీడిఫైనింగ్ ద స్టాటిక్ మెథడ్ ఆఫ్ ఎ సూపర్ క్లాస్ ఇన్ సబ్ క్లాస్ విత్ సేమ్ సిగ్నేచర్ ఈజ్ కాల్డ్ మెథడ్ హైడింగ్. అంటే సూపర్ క్లాస్లో ఉండే స్టాటిక్ మెథడ్ని సబ్ క్లాస్లో రీడిఫైన్ చేయడాన్నే, విత్ సేమ్ సిగ్నేచర్తో రీడిఫైన్ చేయడాన్నే మనం మెథడ్ హైడింగ్ అని కేకేస్తాం. దట్ ఈస్ రీడిఫైనింగ్ ద స్టాటిక్ మెథడ్ ఆఫ్ ఎ సూపర్ క్లాస్ ఇన్ సబ్ క్లాస్ విత్ సేమ్ సిగ్నేచర్ ఈస్ కాల్డ్ మెథడ్ హైడింగ్. Here same signature means same method name, same return type and same arguments. Okay, method overriding ante redefining the non-static method of a superclass in subclass with same signature is called method overriding. అంటే సూపర్ క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ మెథడ్ని రీడిఫైన్ చేస్తే దాన్ని ఓవర్ రైడింగ్ అని, సూపర్ క్లాస్లో ఉండే స్టాటిక్ మెథడ్ని రీడిఫైన్ చేస్తే సబ్ క్లాస్లో దాన్ని హైడింగ్ అని కేకేస్తామండి. సూపర్ క్లాస్లో ఉండే స్టాటిక్ మెథడ్ని నువ్వు సబ్ క్లాస్లో రీడిఫైన్ చేయడాన్నే హైడింగ్ అంటాం, మెథడ్ హైడింగ్. సూపర్ క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ మెథడ్ని నువ్వు సబ్ క్లాస్లో రీడిఫైన్ చేయడాన్నే మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. ఓకే, నా ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ రాద్దాం చూడండి. ఓకే, సో చూడండి ఒకసారి ఎగ్జాంపుల్ రాస్తున్నాను. నా ఐ విల్ డిక్లేర్ ఏ క్లాస్, ఒక క్లాస్ డిక్లేర్ చేస్తున్నానండి. లేటసే నా క్లాస్ పేరు ఏం పెట్టానంటే A1 అని పెట్టానండి. ఓకే, నా ఈ A1 క్లాస్లో ఇప్పుడు నేను 2 వేరియబుల్స్ డిఫైన్ చేస్తున్నాను. సారీ, జస్ట్ మెథడ్స్ డిఫైన్ చేస్తున్నాను చూడండి. క్లాస్ A1 వాయిడ్ మెథడ్ 1. ఓకే, సో ఇక్కడ కూడా యాక్సెసిబిలిటీ మాడిఫైర్ ఏమి ఇస్తున్నానంటే పబ్లిక్ ఇస్తున్నానండి, పబ్లిక్ వాయిడ్ మెథడ్ 1. ఓకే, జస్ట్ ఇందులో ఒక కోడ్ రాస్తున్నాను చూడండి. సింపుల్గా ఒక స్టేట్మెంట్ రాస్తున్నాను. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ పేరెంట్ క్లాస్ మెథడ్ 1. ఓకే, సో పేరెంట్ క్లాస్ మెథడ్ 1 అని రాశానండి. ఓకే, పేరెంట్ క్లాస్ మెథడ్ 1. నెక్స్ట్ చూడండి, నేను ఐ విల్ రైట్ వన్ మోర్ మెథడ్. ఓకే, సో పేరెంట్ క్లాస్ మెథడ్ 1 నేను ఇప్పుడు ఇంకొక మెథడ్ డిఫైన్ చేస్తున్నాను చూడండి. దీని పేరు మెథడ్ 2 అని పెట్టానండి. ఈ మెథడ్ వచ్చి ఏ మెథడ్ అంటే స్టాటిక్ మెథడ్. సో పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెథడ్ 2. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ ఓకే మెథడ్ 2 ఆఫ్ టైప్ స్టాటిక్. చూడండి ఏం రాశాను, పేరెంట్ క్లాస్ మెథడ్ 1. సో దీనికి ఇక్కడ కొంచెం యాడ్ చేస్తున్నాం చూడండి, నాన్ స్టాటిక్. ఓకే, నెక్స్ట్ పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెథడ్ 2. సో ఒక స్టాటిక్ మెథడ్ని డిఫైన్ చేశారండి. దీని రిటర్న్ టైప్ వచ్చి వాయిడ్, పేరు వచ్చి మెథడ్ 2. సో ఇందులో ఏం రాశారంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లిన్ పేరెంట్ క్లాస్ మెథడ్ 2. ఓకే, దీని టైప్ ఏంటంట స్టాటిక్ మెథడ్, మెథడ్ 2 ఆఫ్ టైప్ స్టాటిక్. ఓకే, ఈ క్లాస్ పేరు ఏం పెట్టానండి A1 అని పెట్టాను. నవ్వు చూడండి, క్లాస్ వన్ మోర్ క్లాస్ రాస్తున్నానండి. క్లాస్ పేరు ఏం పెట్టానంటే B2. సో ఈ B2 క్లాస్ని నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్టెండ్ చేసుకుంటున్నానండి. B2 ఎక్స్టెండ్స్ A1 అన్నాను. ఓకే, క్లాస్ B2 ఎక్స్టెండ్స్ A1. ఎప్పుడైతే ఇలా అన్నామో A1 క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ B2 క్లాస్కి ఇచ్చాం. ఓకే, సో A1 క్లాస్ యొక్క ప్రాపర్టీస్ అన్నీ B1 క్లాస్కి ఇచ్చాం. A1 అనేది సూపర్ క్లాస్ అవుతుందండి, B1 వచ్చి ఏమవుతుందంటే సబ్ క్లాస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు నేను ఇవే మెథడ్స్ని నేను తిరిగి డిఫైన్ చేస్తాను చూడండి ఒకసారి. పబ్లిక్ వాయిడ్ మెథడ్ 1. ఓకే, మెథడ్ 1. సో ఏం రాస్తాను చూడండి ఒకసారి. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్లైన్ చైల్డ్ క్లాస్ మెథడ్ 1 ఆఫ్ నాన్ స్టాటిక్. ఓకే, సో చైల్డ్ క్లాస్ మెథడ్ 1 ఆఫ్ మెథడ్ 1 of type non-static. Okay,
సో నేను ఏం చేశానండి, ఓవర్ రైట్ చేశాను. ఓకే, నవ్వు చూడండి. ఇప్పుడు ఐ విల్ రైట్ వన్ మోర్ మెథడ్, పబ్లిక్ వాయిడ్. సో ఇది ఏ మెథడ్ అంటే ఇట్స్ ఎ స్టాటిక్ మెథడ్ వాయిడ్. దీని పేరు ఏమి ఇస్తున్నానంటే మెథడ్ 2. ఓకే, సో మెథడ్ 2 అండి, మెథడ్ 2 ఆఫ్. సో ఏ మెథడ్ అండి ఇది? నాన్ స్టాటిక్ కాదు, ఇట్స్ ఎ స్టాటిక్ మెథడ్. ఓకే, ఒకసారి చెప్పే పాయింట్ జాగ్రత్త. ఓకే, ఒకసారి ఇక్కడ చెప్పే పాయింట్ జాగ్రత్తగా వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ A1 ఉందండి, అలాగే క్లాస్ B1 ఉంది. క్లాస్ B1 ఎక్స్టెండ్స్ A1 అన్నాను కాబట్టి A1 యొక్క ప్రాపర్టీస్ అన్ని B1కి ఇవ్వడం జరిగింది. సో A1 ఈజ్ ద సూపర్ క్లాస్ అండ్ B1 ఈజ్ ద సబ్ క్లాస్. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే A1 క్లాస్లో ఉండే మెథడ్ 1ని నేను B1 క్లాస్లో మళ్ళీ రీడిఫైన్ చేయడం జరిగింది. సో A1 క్లాస్లో ఉండే నాన్ స్టాటిక్ మెథడ్ 1ని నేను B1 క్లాస్లో రీడిఫైన్ చేశాను. దీన్నే ఏమంటామండి, చూడండి, A1 క్లాస్లో ఉండే ఈ మెథడ్ 1ని తిరిగి ఓకే B1 క్లాస్లో రాశాను కాబట్టి దీన్ని ఏమంటామండి, హైడింగ్ అంటాం. ఏమంటాం, ఓవర్ రైడింగ్ అంటాం. నెక్స్ట్ అదే A1 క్లాస్లో ఉండే స్టాటిక్ మెథడ్ని అంటే మెథడ్ 2ని రీడిఫైన్ చేశానండి. ఎక్కడ? B1 క్లాస్లో. సో B1 క్లాస్లో రీడిఫైన్ చేశాను కాబట్టి దాన్ని మెథడ్ హైడింగ్ అంటాం. ఓకే, ఏమంటామండి, మెథడ్ హైడింగ్. సో మెథడ్ హైడింగ్ అంటున్నాం కాబట్టి ఇప్పుడు సూపర్ క్లాస్లో ఉండే మెథడ్ 1 అనేది ఓవర్ రిడెన్ మెథడ్ అవుతుంది. ఇట్స్ ఏ ఓవర్ రిడెన్ మెథడ్. అలాగే సబ్ క్లాస్లో ఉండే ఈ మెథడ్ 1 ఏమవుతుందంటే ఓవర్ రైడింగ్ మెథడ్ అవుతుందండి. అలాగే సూపర్ క్లాస్లో ఉండే ఈ స్టాటిక్ మెథడ్ 2 ఏమవుతుందంటే హిడెన్ మెథడ్ అవుతుంది. అదే సబ్ క్లాస్లో ఉండే ఈ స్టాటిక్ మెథడ్ 2 వచ్చి మెథడ్ హైడింగ్ అవుతుందండి. ఓకే, మెథడ్ హైడింగ్ మెథడ్ అవుతుంది. నెక్స్ట్ ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేద్దాం. సో నేను ఇప్పుడు మెయిన్ మెథడ్ రాస్తున్నానండి. క్లాస్ test2 క్లాస్ డిఫైన్ చేశాను, దీని పేరు test2 అని పెట్టాను. నా మెయిన్ మెథడ్ రాద్దాం, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ స్ట్రింగ్ ఆర్గ్స్. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు నేను ఫస్ట్ ఈ B1 క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తానండి. B1 obj ఈక్వల్ టు న్యూ B1 అన్నానండి. B1 obj ఈక్వల్ టు న్యూ B1. ఓకే, నెక్స్ట్ చూడండి. ఇప్పుడు మెథడ్ని కాల్ చేస్తున్నాను, obj డాట్ మెథడ్ 1 అలాగే obj డాట్ మెథడ్ 2. ఓకే, సో మెథడ్ 1ని మెథడ్ 2ని కాల్ చేశాను. సో ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేద్దాం. అలాగే నెక్స్ట్ వన్ మోర్ ఆబ్జెక్ట్ చూడండి. ఒకసారి సూపర్ క్లాస్కి రెఫరెన్స్ క్రియేట్ చేస్తాను. A1 obj1 ఈక్వల్ టు న్యూ B1 అన్నాను. ఓకే, సో దీని పేరు జస్ట్ చేంజ్ చేద్దాం, obj1 అని ఇద్దాం. obj1 డాట్ మెథడ్ 1, obj1 డాట్ మెథడ్ 2. సిమిలర్లీ చేంజ్ ద నేమ్. ఓకే, A1 obj2 ఈక్వల్ టు న్యూ B1 అన్నాం. సో సూపర్ క్లాస్ రెఫరెన్స్, సో ఆల్రెడీ చెప్పిన పాయింటే, హోల్డ్స్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్. సో సూపర్ క్లాస్ రెఫరెన్స్ హోల్డ్స్ సబ్ క్లాస్ ఆబ్జెక్ట్. నవ్వు చూడండి, మనం ఇప్పుడు మెథడ్ని కాల్ చేద్దాం. obj2 డాట్ మెథడ్ 1 అలాగే obj2 డాట్ మెథడ్ 2. సో మెథడ్ 1ని మెథడ్ 2ని రెండింటినీ కాల్ చేశానండి. ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ పూర్తిగా రాసేసాం కాబట్టి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేద్దాం. నెక్స్ట్ వీ విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రోగ్రామ్. సో ఒకసారి కంపైల్ చేద్దాం. జావాసీ స్పేస్ test2 డాట్ జావా అని ఇచ్చానండి. సో కంపైల్ అయింది ప్రోగ్రామ్. నౌ ఎగ్జిక్యూట్ జావా స్పేస్ test2 అన్నాం. ఓకే, సో ఒకసారి అవుట్పుట్ చూడండి. చైల్డ్ క్లాస్ మెథడ్ 1, చైల్డ్ క్లాస్ మెథడ్ 2, చైల్డ్ క్లాస్ మెథడ్ 1, మళ్ళీ పేరెంట్ క్లాస్ మెథడ్ 2. ఓకే, ఒకసారి ఈ ప్రోగ్రామ్ని మనం ఎలా కంపైల్ అవుద్ది, ఎలా ఎగ్జిక్యూట్ అవుద్ది ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఒకసారి చూడండి, ఇక్కడ
compiler and JVM will search for both static and non-static method definition in referenced variable class. అంటే స్టాటిక్ మెథడ్ని నాన్ స్టాటిక్ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా కంపైలర్ JVM రెండు కూడా మీకు ఆ స్టాటిక్ మెథడ్ని నాన్ స్టాటిక్ మెథడ్ని ఎక్కడ సెర్చ్ చేస్తాయంటే రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్లో సెర్చ్ చేస్తాయండి. ఒకవేళ రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్లో కనుక ఉన్నట్లయితే ఓకే ఇట్ కంపైల్స్ ఫైన్ అంటే కంపైలేషన్ జరుగుతుందండి. ఒకవేళ రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్లో కనుక లేకపోయినట్లయితే రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్కి సూపర్ క్లాస్లో వెతుకుతాయండి. అలా ఎక్కడి వరకు వెతుకుతాయంటే java.lang.object వరకు సెర్చ్ చేసుకుంటూ వెళ్తాయి. ఓకే ఒకవేళ మెథడ్ డెఫినేషన్ కనుక ఎక్కడ కూడా ఫైండ్ అవుట్ అవ్వనట్లయితే అప్పుడు జావా కంపైలరు ఎర్రర్ని త్రో చేస్తుందండి. సో ఎర్రర్ పేరు వచ్చి కెనాట్ ఫైండ్ సింబల్. ఇఫ్ మెథడ్ ఈజ్ ఫౌండ్ ఇన్ రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్ అంటే మెథడ్ కనుక రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్లో కనుక ఫైండ్ అవుట్ అయినట్లయితే JVM ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు మెథడ్ టైప్ని కన్సిడర్ చేసుకుంటుందండి. సో మెథడ్ టైప్ స్టాటికా నాన్ స్టాటిక్ అనేది కన్సిడర్ చేసుకుంటుంది. ఒకవేళ స్టాటిక్ మెథడ్ కనుక అయినట్లయితే రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్లో ఉండే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ నాన్ స్టాటిక్ మెథడ్ కనుక అయినట్లయితే ఓకే కరెంట్ ఆబ్జెక్ట్ క్లాస్లో ఉండే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఓకే ఒకసారి మనం ఈ ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి ఒకసారి మనం ఓవర్ రైడింగ్ అండ్ ఓవర్ హైడింగ్ మీద మెథడ్ ఓవర్ రైడింగ్ అండ్ మెథడ్ హైడింగ్ మీద ఎగ్జాంపుల్ రాసాం. ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేసామంటే b1 obj = new b1 అన్నాం. obj.method1 అన్నాం కాబట్టి ఈ మెథడ్ 1ని జావా కంపైలర్ b1 క్లాస్లో సెర్చ్ చేస్తుందండి. ఓకే రెఫరెన్స్ వేరియబుల్ క్లాస్ ఎవరంటే b1 కాబట్టి b1లో సెర్చ్ చేసింది మెథడ్ ఈజ్ ఫౌండ్. అలాగే obj.method2 అన్నాం. సో మెథడ్ 2ని జావా కంపైలర్ ఎక్కడ సెర్చ్ చేస్తుందంటే b1 క్లాస్లో సెర్చ్ చేస్తుంది మెథడ్ 2 ఈజ్ ఫౌండ్. నెక్స్ట్ a1 obj1 = new b1 అన్నాం. అంటే సూపర్ క్లాస్ రెఫరెన్స్కి సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ని ఇచ్చాం. ఇప్పుడు obj1.method1 అన్నాం కాబట్టి ఇప్పుడు obj1.method1ని అంటే ఈ మెథడ్ 1ని ఎక్కడ సెర్చ్ చేస్తుందంటే a1 క్లాస్లో సెర్చ్ చేస్తుంది. a1 క్లాస్లో సెర్చ్ చేస్తుంది. అలాగే obj1.method2 అన్న వెంటనే ఈ మెథడ్ 2ని ఎక్కడ వెతుకుతుందంటే a1 క్లాస్లో సెర్చ్ చేయడం జరుగుతుందండి. a1 క్లాస్లో సెర్చ్ చేస్తుందండి. ఓకే చూడండి ఇప్పుడు JVM ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు obj.method1 అన్నాం. obj.method1 అన్న వెంటనే ఈ మెథడ్ 1ని JVM ఎక్కడ వెతుకుతుందంటే b1 క్లాస్లో వెతుకుతుంది. ఓకే మెథడ్ డెఫినేషన్ ఈజ్ ఫౌండ్. సో ఇప్పుడు ఏం కన్సిడర్ చేసుకుంటుందంటే మెథడ్ యొక్క టైప్ చూస్తుందండి. సో మెథడ్ యొక్క టైప్ ఏంటి నాన్ స్టాటిక్. ఓకే సో నాన్ స్టాటిక్ కాబట్టి కరెంట్గా ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయ్యింది b1 క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది కాబట్టి b1 క్లాస్లో ఉండే ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో b1 క్లాస్లో ఉండే ఈ మెథడ్ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల మీకు చైల్డ్ క్లాస్ మెథడ్ 1 ఆఫ్ టైప్ నాన్ స్టాటిక్ అని వస్తుందండి. చైల్డ్ క్లాస్ మెథడ్ 1 ఆఫ్ టైప్ నాన్ స్టాటిక్. ఓకే చూడండి ఒకసారి అవుట్పుట్ చైల్డ్ క్లాస్ మెథడ్ 1 ఆఫ్ టైప్ నాన్ స్టాటిక్. ఓకే నెక్స్ట్ obj.method2 అన్నాం. సో obj.method2 అన్న వెంటనే సేమ్ మళ్ళీ JVM ఏం చేస్తుందంటే ఈ మెథడ్ 2ని ఎక్కడ వెతుకుతుందండి b1 క్లాస్లో వెతుకుతుంది. ఓకే సో b1 క్లాస్లో మెథడ్ 2 ఈజ్ ఫౌండ్. సో మెథడ్ 2 దొరికిందండి. సో ఎప్పుడైతే మెథడ్ 2 దొరికిందో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఇప్పుడు ఈ మెథడ్ టైప్ని కన్సిడర్ చేసుకుంటుందండి. సో మెథడ్ టైప్ ఏంటండి ఇక్కడ స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్ కాబట్టి ఇప్పుడు రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్ నుంచి ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇక్కడ రెఫరెన్స్డ్ వేరియబుల్ ఎవరంటే obj. సో obj ఏ క్లాస్కి రెఫరెన్స్ అంటే b1 క్లాస్కి రెఫరెన్స్ కాబట్టి ఈ b1 క్లాస్లో ఉండే ఈ మెథడ్ ఓకే అంటే ఏం ఎగ్జిక్యూట్ అవుతుందంటే system.out.println చైల్డ్ క్లాస్ మెథడ్ 2 ఆఫ్ టైప్ స్టాటిక్ అనే మెథడ్ అంటే b1 క్లాస్లో ఉండే ఈ మెథడ్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ JVM మెథడ్ 2ని ఎక్కడ సెర్చ్ చేస్తుంది b1లో వెతికింది. ఓకే సో డెఫినేషన్ ఈజ్ ఫౌండ్. మెథడ్ 2 యొక్క టైప్ వచ్చి స్టాటిక్ కాబట్టి ఇప్పుడు రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్ అంటే రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్ ఎవరంటే b1 క్లాస్లో ఉండే మెథడ్ 2ని ఎగ్జిక్యూట్ చేస్తుంది.
సో ఇది ఎగ్జిక్యూట్ చేయడం వల్ల నీకు అవుట్పుట్ ఏమొస్తుందంటే చైల్డ్ క్లాస్ ఆఫ్ టైప్ స్టాటిక్ అని వస్తుంది. ఓకే, నెక్స్ట్ OBJ1 డాట్ మెథడ్ 1 అన్నాం. ఎప్పుడైతే OBJ1 డాట్ మెథడ్ 1 అన్నామో JVM ఏం చేస్తుందంటే ఈ మెథడ్ 1ని ఎక్కడ వెతుకుతుందంటే రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్ ఎవరో A1 కాబట్టి A1లో వెతుకుతుంది. ఓకే, సో A1లో వెతుకుతుంది. డెఫినేషన్ ఈజ్ ఫౌండ్. సో డెఫినేషన్ ఫౌండ్ అయింది, కానీ ఈ మెథడ్ యొక్క టైప్ వచ్చి ఏ టైప్ అండి? మెథడ్ యొక్క టైపు నాన్ స్టాటిక్. సో నాన్ స్టాటిక్ అయిన వెంటనే ఇప్పుడు ఏం కన్సిడర్ చేసుకుంటుంది అంటే కరెంట్గా ఏ క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ అయిందండి, ఏ క్లాస్కి నువ్వు ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు, B1 క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు కాబట్టి వెంటనే ఇప్పుడు B1 క్లాస్కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసావు కాబట్టి B1 క్లాస్లో ఉండే మెథడ్ 1ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో B1 క్లాస్లో ఉండే మెథడ్ 1ని ఎగ్జిక్యూట్ చేయడం వల్ల నీకు థర్డ్ స్టేట్మెంట్ చైల్డ్ క్లాస్ మెథడ్ 1 ఆఫ్ టైప్ నాన్ స్టాటిక్ అని వస్తుందండి. ఓకే, అలాగే సిమిలర్లీ OBJ1 డాట్ మెథడ్ 2 అన్నాం. ఎప్పుడైతే OBJ1 డాట్ మెథడ్ 2 అన్నామో ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో సేమ్ మళ్ళీ మెథడ్ 2ని JVM ఎక్కడ వెతుకుతుందంటే A1 క్లాస్లో వెతుకుతుందండి. A1 క్లాస్లో. సో A1 క్లాస్లో మెథడ్ 2 ఈజ్ ఫౌండ్. సో మెథడ్ 2 ఫౌండ్. సో మెథడ్ 2 దొరికిందండి. ఓకే, సో మెథడ్ 2 దొరికింది కాబట్టి ఇప్పుడు ఈ మెథడ్ యొక్క టైప్ ఏంటో కన్సిడర్ చేసుకుంటుందండి. మెథడ్ యొక్క టైప్ ఏంటి? స్టాటిక్ మెథడ్. సో స్టాటిక్ మెథడ్ కాబట్టి రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్లో ఉండే మెథడ్, అంటే రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్ ఎవరంటే A1. సో A1 క్లాస్లో ఉండే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందండి. సో ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల మీకు అవుట్పుట్ ఏమొస్తుందంటే పేరెంట్ క్లాస్ మెథడ్ 2 ఆఫ్ టైప్ స్టాటిక్ అని వస్తుందండి. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేయవలసిన పాయింట్ ఏంటంటే మెథడ్ హైడింగ్లో మీకు ఏ మెథడ్ కాల్ అవుతుందంటే హిడెన్ మెథడ్ కాల్ అవుతుందండి. ఓకే, హిడెన్ మెథడ్ కాల్ అవుతుంది. అదే ఓవర్ రైడింగ్లో మీకు ఏది కాల్ అవుతుందండి? సబ్ క్లాస్లో ఉండే మెథడ్స్ కాల్ అవుతాయి. కానీ మెథడ్ హైడింగ్ చేసినప్పుడు నీకు ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది? హిడెన్ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుద్ది. అందువల్ల మనం స్టాటిక్ మెథడ్స్ని రీడిఫైన్ చేయడాన్ని ఏమంటామంటే మెథడ్ హైడింగ్ అని కేకేస్తాం. ఓకే, సో అవుట్పుట్ చూడండి ఒకసారి. పేరెంట్ క్లాస్ మెథడ్ 2 ఆఫ్ టైప్ స్టాటిక్ అని వచ్చింది. ఎందుకు వచ్చిందండి? ఇక్కడ మెథడ్ 2ని ఫస్ట్ ఆఫ్ ఆల్ JVM ఫైండ్ అవుట్ చేసింది. మెథడ్ 2 యొక్క టైప్ ఏంటి? స్టాటిక్. సో స్టాటిక్ మెథడ్ కాబట్టి రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్లో ఉండే మెథడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇక్కడ రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్ ఎవరో? A1 ఈజ్ ద రెఫరెన్స్డ్ వేరియబుల్ క్లాస్ కాబట్టి A1 క్లాస్లో ఉండే ఈ మెథడ్ ఎగ్జిక్యూట్ అవ్వడం వల్ల పేరెంట్ క్లాస్ మెథడ్ 2 ఆఫ్ టైప్ స్టాటిక్ అని వస్తుందండి. సో ఈ విధంగా మీకు ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మెథడ్ హైడింగ్లో మీకు ఏ మెథడ్ ఎగ్జిక్యూట్ అవుతుందంటే హిడెన్ మెథడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది.